నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో ఎవరు చేసిరంటే బిఎన్ఆర్ క్రియేషన్స్ అనేసి నాకు రిక్వెస్ట్ చేసిరు అనమాట. ఏంటంటే 3700X 4K వీడియో ఎడిటింగ్ పీసీ బిల్డ్ చేయమనేసి. సో అతని కోసం నేను స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నా. మరి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. ఫేస్బుక్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ ఈ వీడియోలో ఉన్న కాంపోనెంట్స్ అండ్ పీసీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అమెజాన్ లింక్స్ మీరు వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుంటే ఇక్కడ రిక్వెస్ట్ చేసినట్టు Ryzen 7 3700 ప్రాసెసర్ తీసుకుంటున్నా. ఇది వచ్చేసి 8 కోర్స్ 16 థ్రెడ్ ప్రాసెసర్ అనమాట. 4.4 GHz ఉంది, 36 MB క్యాచీ ఫైల్ ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ప్రాసెసింగ్ అనేది కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది. మీరు అన్న చాలా అఫీషియల్ యూపీఏ ఆబ్వియస్గా ఎప్పటిలాగా చేస్తావు కదా అని చేస్తాను. నేను అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాను. ఇది AMD వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మళ్ళీ పైకి వెళ్తున్నాం, ఇది AMD వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తారు, మీరు చెక్ చేసుకోవచ్చు. సో వాళ్ళు బేసిక్ ఇచ్చిన స్పెసిఫికేషన్ చూసుకుంటే Ryzen 7 3700 వచ్చేసి అయితేనేమో 8 కోర్స్ అండ్ 16 థ్రెడ్స్ వస్తుంది. బేస్ వచ్చేసేమో 3.6 అనమాట. మ్యాక్స్ అంటే టర్బో బూస్ట్ చేస్తే 4.4 GHzకి బూస్ట్ అవుతుంది. తర్వాత టోటల్గా క్యాచ్ మెమరీ ఏదైతుందో చూసుకుంటే 34 MB క్యాచ్ మెమరీ ఉంది. ఇది అన్లాక్ కూడా ప్రాసెసర్ అనమాట. మీరు ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు, కానీ నా ఒపీనియన్లో ఓవర్ క్లాక్ అవసరం కూడా ఉండదు. తర్వాత పవర్ కన్జంప్షన్ ఏదైతే ఉందో అది 65 వాట్స్ చాలా తక్కువనే ఉంది. అండ్ ఇది AM4 సాకెట్ మీద వస్తుంది. కింద ర్యామ్ సపోర్ట్ చూసుకుంటే ర్యామ్ వచ్చేసి 3200 ఫ్రీక్వెన్సీ మీద ర్యామ్ దాకా సపోర్ట్ చేస్తుంది. అండ్ బేసిక్గా మీరు 3000 MHz లేకపోతే 29999 MHz ఫ్రీక్వెన్సీ ర్యామ్ తీసుకున్నప్పుడు సరిపోతుంది, ఏ ప్రాబ్లం అనేది కూడా ఉండదు. సో ఈ ప్రాసెసర్ అయితే ఆబ్వియస్గా తీసుకోవచ్చు, ఎడిటింగ్కి బెస్ట్ ప్రాసెసర్ అనమాట. మళ్ళీ అనొచ్చు ఎట్లాంటివి ఎడిటింగ్ చేసుకోవచ్చు అని అనేసి అంటే, ఇది యూట్యూబ్లో 4K 2K వీడియోస్ ఉంటాయి కదా, అవి ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీరు షార్ట్ ఫిల్మ్స్ అయితే సూపర్ స్మూత్గా వెళ్ళిపోతుంది. రెండరింగ్ అయినా ఎడిటింగ్ అయినా లేకపోతే ప్రివ్యూస్ వస్తాయి, ఆ ప్రివ్యూ చూడడానికైనా సరే కూడా ఏ ల్యాగ్ అనేది ఉండదు ప్రాసెస్ సైడ్ చూసుకుంటే. నెక్స్ట్ మీరు అనొచ్చు అన్న మదర్బోర్డ్ ఏంటంటే, జస్ట్ మదర్బోర్డ్ వచ్చేసరికి MSI నుంచి అనమాట. సో MSI వాళ్ళది NVIDIA 450 సిరీస్ మదర్బోర్డ్ అనేది గేమింగ్ ప్రో కార్బన్ మ్యాక్స్ వైఫై అనమాట ఇది. సో వైఫై మదర్బోర్డ్ సింపుల్ చెప్పుకోవాలంటే 450 గేమింగ్ మ్యాక్స్ అనేసి గుర్తుపెట్టుకోండి. సో ఫీచర్స్ ఏంటంటే ఒక్కసారి ఇక్కడ చూద్దాం. పిక్ చూసుకుంటే ఇక్కడ 4 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి. సో ఇది మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటే ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా 32 GB దాకా కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అని మీకు ఇక్కడ అడిషనల్గా ఫ్యాన్ హెడర్స్ అంటారు కదా, ఫ్యాన్ హెడర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది చూసుకోవచ్చు, ఇది M.2 హీట్ సింక్ అనమాట. ఆబ్వియస్గా M.2 హీట్ ఎక్కుతుంది, సో దాని కూలింగ్ కానీ ఇక్కడ హీట్ సింక్ అనేది పెట్టారు. సో అదొక అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ మీరు ప్రాసెసర్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసేమో గ్రాఫిక్ కార్డు. సో ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవడానికి ఇంకా కింద చూసుకుంటే వీళ్ళు అన్నీ కూడా కిందనే పెట్టేసుకున్నారన్నమాట. RGB 1, సిస్టమ్ ఫ్యాన్ 2, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మేడ్ ఇన్ చైనా ఉంది. సో అది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే USB పోర్ట్స్కి 2 ఉన్నాయి. అండ్ మీదే వేరే కనెక్టర్స్ అంటే ఫ్రంట్ IO ఉంటుంది కదా, దాన్ని కూడా మీదే ఈ కనెక్టర్స్ అన్నీ కూడా. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి నార్మల్ బటన్ అనమాట. అండ్ బేసిక్గా చూసుకుంటే USB పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఓల్డ్ PS2 పోర్ట్ ఒకటి వస్తుంది, 2 డిస్ప్లే పోర్ట్స్ అనమాట. ఇది వైఫైకి సంబంధించిన యాంటీనా పోర్ట్స్. తర్వాత ఇది ఈథర్నెట్ పోర్ట్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆడియోకి సంబంధించిన పోర్ట్స్. సో బాగానే ఇచ్చారు. MSI వాళ్ళది నాకు ముందు నుంచే ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట. సో వీళ్ళ ప్రోడక్ట్స్ ఏ ప్రాబ్లమ్ ఏమి ఇవ్వవు. ప్లస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది Ryzen కంపాటబుల్ ఉంది, 3000 డెస్క్టాప్ ప్రాసెసర్స్ రెడీ అనేసి. అంటే మీరు బయోస్ కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రీ బిల్డ్ బయోస్తో పాటు వచ్చేస్తాయి. ఇక్కడ ఏ ఇష్యూ కూడా ఉండదు మీకు. ఇక మదర్బోర్డ్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 15,000 రూపీస్ ఉంది అన్నమాట. తర్వాత ర్యామ్ చూసుకుంటే ఇది G-Skills నుంచి నేను రిప్జాస్ ర్యామ్ తీసుకుంటాను. సో చాలా మటుకు రికమెండెడే. అండ్ ఇక్కడ చూసుకుంటే 3000 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మీద ఉందన్నమాట. సో స్టార్టింగ్లో మనం ఇక్కడ చూసుకుంటే సపోర్టెడ్ కూడా వచ్చేసి 3200 MHz దాకా సపోర్ట్ ఉంది. సో అందుకోసమే నేను 3000 MHz ర్యామ్ తీసుకున్నాను. మీరు అన్న చాలా 200 ఎందుకు వదిలేసినాం అనేసి. సో దొరకలే,
ఒకవేళ ఇట్లా మీరు 3200 దొరుకుతాయి ఇట్లా అది తీసేసుకోండి. కానీ ఇదేంటంటే ఇది 8 జీబీ మీరు 2 తీసుకోవాల్సి వస్తుంది 16 జీబీ కోసం అనేసి. ఎందుకంటే ఒకవేళ మీరు ఎడిటింగ్ సైడ్ వచ్చిరంటే మీకు ఎంత ర్యామ్ అయినా సరే తక్కువనే ఉంటుంది. బేసిక్ గేమింగ్ అయితే 8 జీబీ సరిపోతుంది, కానీ ఎడిటింగ్ కంట్రోల్ కాబట్టి ఇది కంపల్సరీ కూడా 16 జీబీ మీ దగ్గర ఉండాలి. సో ఇవి 2 తీసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఎస్డి అనమాట. మీరు అనొచ్చు, అన్న ఎస్ఎస్డి ఎందుకు చాలా వీడియోస్లో నువ్వు చెప్తున్నావు అనేసి కూడా అడగచ్చు. రీజన్ ఏంటంటే ఎస్ఎస్డి ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ ఏదైనా ప్రాసెసింగ్ చేయాలంటే కూడా మనం ఆపరేటింగ్ సిస్టమ్ హార్డ్ డిస్క్ ఉంటుంది. హార్డ్ డిస్క్లో ఒక డిస్క్ అనేది ఉంటుంది, అది రొటేట్ కావాలో ప్రాసెసింగ్ కావాలో టైం పడుతుంది. ఎస్ఎస్డిలో అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు. దీంట్లో మెకానికల్ పార్ట్స్ ఏమి ఉండవు, మొత్తం సర్క్యూట్ బోర్డ్ ఉంటుంది, ఏమంటారు కాంపోనెంట్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, దాంట్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. అంటే మామూలుగా సింపుల్గా చెప్పుకోవాలంటే పెన్ డ్రైవ్ లాగా అనుకోండి. సో పెన్ డ్రైవ్ లాగా అంటే టెక్నాలజీ యూజ్ చేసి అంటే సిమిలర్ కాగానే అలాంటి టెక్నాలజీ. సో దానివల్ల ఏమైందంటే మన హార్డ్ డిస్క్ కంటే కూడా చాలా స్పీడ్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. సో అందుకోసమే ఫస్ట్ ఓఎస్ సాఫ్ట్వేర్స్ అండ్ మెయిన్ ఏవైతే ఉంటాయో అవి ఇంట్లో పెట్టేసుకోండి. సాఫ్ట్వేర్స్కి ఓఎస్కి మొత్తం కలిపేసి 100 జీబీ ఆక్యుపై చేసుకుంటుంది. మిగతా 120 జీబీ అనేది మీకు ఫ్రీగా అవైలబుల్ అయిపోతుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి ఏమో 2740 రూపీస్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్ డిస్క్. సెకండ్ బ్యార కూడా 1 TB హార్డ్ డిస్క్. మీరు అనొచ్చు, అన్న ఇంకొక హార్డ్ డిస్క్ ఎందుకు చెప్తున్నావే, ఇక్కడ 1 TB ఉంది కదా అనేసి అనొచ్చు. సారీ 240 GB ఉంది కదా ఎస్ఎస్డి, మళ్ళీ హార్డ్ డిస్క్ ఎందుకు చెప్తున్నావు అనేసి. సెకండ్ 1 TB హార్డ్ డిస్క్ ఎందుకు చెప్తున్నా అంటే మనం అన్నీ కూడా ఎస్ఎస్డిలో పెట్టలేము, ఎందుకంటే ప్రైస్ ఎక్కువ అండ్ దాని ప్రైస్లో మనకు 1 TB స్టోరేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎస్ఎస్డి వచ్చేసరికి మీకు 2000 నియర్లీ 3000 అనుకోండి, 3000కి 240 GB వస్తుంది. అదే సేమ్ రేట్కి మీకు 1 TB వస్తుంది, అంటే త్రిబుల్ ద ప్రైస్ అనమాట. మీకు దాంట్లో తక్కువ ప్రైస్తో మీకు ఏమంటారు స్టోరేజ్ ఎక్కువ వస్తుంది అన్నమాట. సేమ్ ప్రైస్కి స్టోరేజ్ ఎక్కువ వస్తుంది, కానీ స్పీడ్ అనేది తగ్గుతుంది. మీరు అనొచ్చు, 1 TB ఎందుకు తీసుకోవాలి, 2 TB 3 TB తీసుకోవచ్చు కదా అనేసి అనొచ్చు. ఎస్ అట్లా తీసుకోవచ్చు, కానీ ఏంటంటే ఈ పర్టికులర్ పీసీబీలు కానీ ప్రైస్ ఎక్కువ ఎక్సీడ్ కావద్దు అనేసి లిమిట్లో పెట్టడానికి 1 lakh లోపల నేను 1 TB రికమెండ్ చేస్తున్నాను. ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, కానీ ఎవరైతే ఎడిటింగ్ ఫీల్డ్ ఉంటారో వాళ్ళకి 1 TB సరిపోతుంది. ఎందుకంటే ఆబ్వియస్గా మీరు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో తర్వాత తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ డేటా కానీ ఫైల్స్ కానీ ఎక్కువ మటుకు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. సో దానికోసము మీరు ఒక 1 TB ఇంటర్నల్ పెట్టుకొని 4 TB లేకపోతే 3 TB ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాత ఎడిటింగ్ ఫైల్స్ ఉంటాయి కదా, అది ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ఎడిటింగ్ అవసరమైనప్పుడు ఎస్ఎస్డీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ నుంచి మీరు ఎడిటింగ్ చేసుకుంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో సింపుల్ చెప్పాలంటే 2 కాంబినేషన్ అయితే ఉండాల్సిందే. ప్రజెంట్ ఉన్న ఫ్లో అంటారు కదా, సో ఈ ఫ్లోలో గేమర్స్ కానీ ఎడిటింగ్ చేసే వాళ్ళు కానీ ఇదే టెక్నిక్ యూజ్ చేస్తారు అన్నమాట. స్పీడ్ పర్ఫార్మెన్స్ కోసం అనేది ఎస్ఎస్డి వాడతారు, డేటా బ్యాకప్స్కి ఇంటర్నల్ హార్డ్ డిస్క్లు అనేవి వాడతారు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డులు అనమాట. సో గ్రాఫిక్ కార్డులు వచ్చేసరికి అయితేనేమో ప్రైస్లు అయితే కొండకి కూర్చున్నాయి. మీరు ఏమని అనుకోండి, ప్రైస్లు ఎక్కువ అయిపోయినాయి. సో దానికోసం నేను 1660 సూపర్ని రికమెండ్ చేస్తున్నా. సో అది కూడా జొటాక్ది గేమింగ్ సిరీస్, జొటాక్ వాళ్ళది. ఇది 6 GB వేరియంట్, ఇక్కడ చూసుకో 6 GB ర్యామ్ వేరియంట్. అండ్ వీళ్ళది వారంటీ కూడా ఎక్స్టెండెడ్ వారంటీ ఉందన్నమాట. సో బేసిక్గా ఎవరైతే గేమర్స్కి అండ్ ఆల్సో ఎడిటర్స్కి బెస్ట్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. మీరు 2050 3050 సారీ 2080 లేకపోతే 2030 2070 లేకపోతే రీసెంట్గా వచ్చిన 30 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ కన్ఫ్యూజన్లో వెళ్ళకండి. బడ్జెట్లు ఉన్న వాళ్ళకి గేమింగ్కి ఎడిటింగ్కి 1660 సూపర్ లేకపోతే 1650 ఉంది. సో 1650 కానీ 1660 సూపర్ వేరియంట్స్ చెప్తున్నా, సూపర్ వేరియంట్స్ మీరు తీసుకోవచ్చు. మీకు అక్కడ ఎడిటింగ్ కానీ గేమింగ్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు అండ్ బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా వస్తుంది అండ్ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ అని వస్తుంది. ఎడిటింగ్లో ముందు చెప్తున్నా మనకి బేసిక్గా మ్యాక్స్ అయితే 1.5 లేకపోతే
2 GB దాకానే ఎడిటింగ్లో యూజ్ చేస్తారన్నమాట. కానీ ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేయడం వల్ల మీకు ఎఫెక్ట్స్ ఏవైతే ఇస్తారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తున్నా, విఎఫ్ఎక్స్లో యూజ్ చేస్తే మాత్రం మీకు మోషన్ బ్లర్ ఎఫెక్ట్ అని సింపుల్ చెప్తాం, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. మోషన్ బ్లర్ ఎఫెక్ట్స్, మ్యాట్ ఎఫెక్ట్, గ్రీన్ మ్యాట్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవిటికి ప్రాసెసింగ్కి యూజ్ అవుతాయి. అదే ప్రీమియర్ ప్రోలో చూసుకుంటే ర్యామ్ ప్రివ్యూస్కి, ఎక్స్పోర్ట్స్ కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది అన్నమాట. సో ఫైనల్గా మీరు అనొచ్చు పవర్ సప్లై తీసుకుందాం అనేసి. సో పవర్ సప్లై తీసుకుంటే యాంటెక్ ఉందన్నమాట. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే యాంటెక్ తీసుకోవడానికి ప్రైస్ తక్కువ ఉంది అండ్ వీళ్ళే బాగానే ఉంటాయి. సో ఇది VP అంటే వాల్యూ పవర్ ప్లస్ ఉందన్నమాట అండ్ 80+ ఉంది. సో అందుకోసం తీసుకున్నా. అండ్ ఇది వారంటీ కూడా ఉందన్నమాట, 3 years వారంటీ కూడా ఉంది. సో బేసిక్గా సరిపోతుంది, 650 వాట్స్ సరిపోతుంది ఓవరాల్గా చూసుకుంటే. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే 42 ఉంది, అంటే 4250 రూపీస్ పెట్టుకోండి. సో బేసిక్గా ఇది 120mm ఫ్యాన్తో పాటు వస్తుంది ఎగ్జాస్ట్. సో ఎక్కువ హీట్ జనరేట్ అయినా కూడా ఏ నన్ను పైకి గుంజేస్తుంది. సో ఇక్కడ పిక్స్ చూసుకుంటే బ్యాక్ సైడ్ స్విచ్ కూడా ఉందన్నమాట. మీరు SMPSని కూడా ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకోవడానికి కూడా. సో ఈ కేబుల్స్ ఇట్లా కనెక్ట్ వస్తాయి, అంటే మాడ్యులర్ కాదు, బండిల్ కేబుల్ వస్తుంది. సో అదొకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకేముందన్నా అంటే క్యాబినెట్ అనమాట. సో ఇవన్నీ కలిపేసి ఒక దాంట్లో పెట్టాలి కదా. సో అది వచ్చేసి అయితే క్యాబినెట్, ఇది చూసుకుంటే కూలర్ మార్చ్ అనమాట. సో స్పెసిఫిక్గా ఇదే ఎందుకు అంటే దీంట్లో ప్రీ ఇన్స్టాల్డ్ RGB ఫ్యాన్స్ ఉన్నాయి అనమాట అండ్ RGB లైటింగ్ ఉంది. సో అదొకటి, ఇది టెంపర్ గ్లాస్ ఉంది. తర్వాత మీరు ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ ఈ PCBలో మీకు Ryzen Threadripper PCBలో అయితే ఆల్రెడీ ఉంది. సో పిక్ చూసుకోవచ్చు. ఇక్కడ కింద SMPS పెట్టుకోవచ్చు అనమాట. దీనిలో రేడియేటర్ సపోర్ట్ కూడా ఉంది. సో మీరు ఫ్యూచర్లో వాటర్ కూలింగ్ ఏదైనా ఉంటే ఇట్లా అది మీరు చూసుకోవచ్చు. అండ్ పైన మీరు చూసుకుంటే ఇక్కడ పోర్ట్స్ అన్ని పైన ఉన్నాయి, పైన కూడా వెంటిలేషన్ ఉంది. సో మీకు ఇక్కడ RGB కార్డ్ ఏ ఇష్యూ కూడా ఉండదు. సో ఇది జస్ట్ బేసిక్ PCBలు అనమాట, దేనికంటే వీడియో ఎడిటింగ్కి అండ్ గేమింగ్కి. సో గేమింగ్ అంటే మీరు ఎలాంటి గేమింగ్ చేసుకోవచ్చు అంటే 1080p గేమింగ్ చేసుకోవచ్చు మంచిదే. సో గైస్ ఇది ఫస్ట్ టైం అనమాట నేను నియర్లీ 1 lakh దాకా కూడా PCBలు వేయడం అనేసి, పైగా అది కూడా రిక్వెస్టెడ్ వీడియో. సో నార్మల్గా అయితే నేను నా బడ్జెట్ చాలామంది రికమెండ్ చేసేది ఏంటంటే 50,000 లోపల PCBలు వేయమనేసి రికమెండ్ చేస్తాను. ఎందుకంటే 50,000 కంటే ఎక్కువ వెళ్తే ప్రైజెస్ స్టేబుల్గా ఉండవు, డే టు డే ఆ ప్రైజెస్ చేంజ్ అవుతుంటాయి. 50,000 కంటే ప్రైజెస్ అట్లీస్ట్ 1 week లేకపోతే 1 month దాకా అన్నా సరే చేంజ్ కావు. అయిపో 50,000 అయితే అవి డైలీ కానీ లేకపోతే 3 days 4 daysకి ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో గైస్ ఈ వీడియో ఒకవేళ నచ్చినట్లయితే ఇట్లా అండ్ చాలా యూస్ఫుల్ అయితే ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. ఫైనల్గా మీరు అనుకోవచ్చు అన్న ప్రైస్ ఎంత అయింది అనేసి మీరు అనుకోవచ్చు. సో నేను క్యాల్కులేటర్ తీసిన. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్ని ప్రైస్ ఇక్కడ చూసుకుంటే 97,460 రూపీస్ ఉందన్నమాట. సో ఇది నేను అమెజాన్లో ఇది 28th January 2021కి రికార్డ్ చేసిన టైంకి ఈ ప్రైస్ ఉందన్నమాట. సో ఫస్ట్ చూసుకుంటే ప్రాసెసర్ 29,000, 15,650కి ఏమో మదర్ బోర్డు, 3428 వచ్చేసరికి అయితే 2 ర్యామ్లు అనమాట. 3428 8GB 2 ర్యామ్స్ అనమాట. 2740 వచ్చేసేమో SSD, 3199 వచ్చేసరికి అయితేనేమో హార్డ్ డిస్క్, 28675 వచ్చేసరికి అయితేనేమో గ్రాఫిక్ కార్డు, అండ్ 4240 వచ్చేసరికి అయితేనేమో పవర్ సప్లై అనమాట. అండ్ 7100 వచ్చేసరికి అయితేనేమో క్యాబినెట్, ఏది కూలర్ మాస్టర్ది. సో ఇది PCBలు ప్రైస్ అనమాట. ఓవరాల్గా చూసుకుంటే 97,462 ఉందన్నమాట. అండ్ సింపుల్ చెప్పాలంటే రౌండ్ ఫిగర్ చేస్తారు, మీకు 97,000కి గేమింగ్ అండ్ ఎడిటింగ్ PC వచ్చేస్తుంది. సో గైస్ అంతే ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది, 15 minutes కంటే ఎక్కువ అయిపోయింది. అండ్ అంతే వీడియో నచ్చినట్లయితే ఇట్లా ఒక మళ్ళీ ఫైనల్గా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.